సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇవాళ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నంలో సైడ్ డిష్ కింద కూడా వేసుకోవచ్చండి. అలాగే చట్నీల్లో నంచుకుందికి దీనికి కావాల్సినవి టమాటా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర, అలాగే చింతపండునండి. బాణల్లో కొద్దిగా నూనె వేసుకుని ఆ నూనెలో మిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి. చెయ్యి వదలకుండా ఎర్రగా వేయించాలన్నమాట. కొద్దిగా నూనె ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఘాటు రాదు. ఇదే నూనె మళ్ళీ మనము టమాటాలు మగ్గపెట్టుకుందుకు కూడా ఉపయోగించుకుంటామండి. ఆ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసి అప్పుడు అందులో టమాటాలు వేయాలండి. టమాటాలు వేసిన తర్వాత చక్కగాను దాంట్లోనే ఒక దాని వెనకాల ఒకటి వేయాలి. పచ్చిమిరపకాయలు, పసుపు, చింతపండు, ఉప్పునండి. కొద్దిగా చింతపండు వేసుకుంటే రుచిగా ఉంటుందండి. అది కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. టమాటా పులుపు మాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు అక్కర్లేదండి. వేసుకుని వీటిని మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుని పోపు చేసుకోవాలి. నేను గరిటె పోపు చేస్తాను. కొద్దిగా పోపే కదా, అందుకని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇంగువ వేసి పోపు చేసుకోవాలండి. పోపు చేసుకుని మిక్సీ జార్లోను పచ్చి కొత్తిమీర వేసి ఈ మనం మగ్గ పెట్టుకుందంతా వేసి మిక్సీ ఆడాలండి. టమాటా పచ్చడి రెడీ. ఇందులో పోపు పెట్టేసుకున్నాము. ఇది ఇడ్లీ, దోశ, రొట్టె అన్నింటిలోకి టిఫిన్స్లోకి బాగుంటుంది. అలాగే అన్నంలో కూడా సైడ్ డిష్గా ఈ చట్నీ వేసుకోవచ్చండి. గుమగుమలాడే టమాటా చట్నీ రెడీ.